అప్పుడు చంద్రకళాదేవి దానికి సమాధానంగా, మోక్షమార్గం చూపించాలంటే అందుకు అర్హత కలిగినవాళ్లే ముందుకు రావాలి కదా. బంగారం పరీక్షించాలంటే దానికి అగ్ని స్పర్శ కలగకుండా ఎలా తప్పుతుంది? ఇందుకు సువర్ణమాల అర్హురాలు కాబట్టే అటువంటి కఠినమైన అగ్ని పరీక్షకు నిలిచింది. తను ఆహుతి అయి తన ఉత్తమ శీలత్వాన్ని ప్రపంచానికి చూపి మార్గదర్శకురాలైంది. ఆమె శీలమే లోకానికి ముక్తి మార్గం. ఇదే ఆమె త్యాగానికి తగిన ప్రతిఫలం. ముక్తి ఇటువంటి త్యాగాల వల్లనే వస్తుంది అంటూ ఆమె శిలావేదిక మీద నుంచి లేవబోయింది. నిజం నిజం అని దిక్కులు పిక్కటిలేలా పలికింది ఆకాశవాణి. మిలమిల మెరిసే కన్నులతో రాజకుమారి రాజును చూస్తూ వెళ్లిపోయింది. రాజు హృదయం ఆమె వెంటే పరుగులు తీసింది. శరీరం యథావిధిగా దీనిదితో పాటు బసచేరింది. మిత్రుడా, ఈ రోజు కూడా నీ ప్రయత్న వృధా అయింది. 4వ రోజు అయిపోయింది. దీనికి నిన్ను క్షమించకూడదు. కాని రాకుమారి వెళ్లిపోతూ నా వైపు చూసిన ఆ చూపు నల్ల కాలువలో నుంచి మంచు కరణాలు ప్రసరించినట్టుగా నా హృదయాగ్నిని చల్లబరిచాయి. ఆమె చిత్రపటమే లేకుంటే ఈ చిత్రం చూస్తూ రాత్రంతా గడపలేక చచ్చిపోయేవాడిని. అందుకే నిన్ను క్షమిస్తున్నా అన్నాడు ఆ చిత్రపటాన్ని చూస్తూ హేమప్రభువు. మరుసటి రోజు ఉదయాన లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానపానాదులు ముగించుకుని మిత్రునితో ఉద్యానవనంలో సాయంత్రం వరకు అతి కష్టం మీద గడిపి సాయం సమయాన రాజకుమారి అధిష్ఠించిన ఉద్యానవనానికి మిత్రులిద్దరూ బయలుదేరారు. వీరు వెళ్లేసరికి సిద్ధంగా వేదిక మీద ఆసీనురాలై ఉన్న రాకుమారి అరమోడ్పు కన్నులతో అలా వస్తున్న హేమప్రభువుని ఓసారి చూసింది. రాకుమారి ఈ రోజు ముదురు ఎరుపురంగ చీర ధరించి విమాలాలనే రత్నాలను పొదిగిన రవికేను తొడుక్కుని ఉంది. అలా చూసిన హేమప్రభువు శలావేదికపై కూలబడ్డాడు. దీనిధి రాకుమారి ఎదురుగా నిలబడి మరో ప్రశ్న సంధించాడు. రాజపుత్రి, ఒక రాజుకి 3 భార్యలు ఉండేవారు. వారు 3 ఒకరికి మించి ఒకరు అందగత్తెలు. ఆ రాజుని ఆ 3 రాణులు ఒకరికి మించి ఒకరు సంతోషపెట్టేవారు. ఆ రాజు పున్నమరాత్రుల్లో డాబా మీద విహరించేటప్పుడు రాణుల వదనాలను, చంద్రుడిని వేరు చేసి చూడలేకపోయేవాడు. ఎందుకంటే 3 రాణులు చంద్రబింబంలా అందమైనవారే. ఒకనాడు వేసవిరాత్రులు 3 రాణులు నిద్రపోతూ ఉండగా రాజు మాత్రం మేలుకొనే ఉన్నాడు. నిండు వెన్నెల్లో ప్రకాశిస్తున్న ఆ 3 రాణులను చూసి ఈ రోజు ఎవరు అందంగా ఉన్నారో నిర్ణయించాలని అనుకున్నాడు. ఆ ప్రక్రియలో భాగంగా ఒక రాణి దగ్గరికి వెళ్లి పరికించి చూశాడు. ఆమె వెల్లికిలా పడుకుంది. పండువెన్నెల ఆమెపై ప్రసరించి శోభ కలుగచేస్తోంది. ఆమె ఒక చేయి తల మీదగా చాచుకుని ఉంది. వీచే చల్లని గాలి ఆమె పైటను అప్పుడప్పుడు తొలగిస్తూ ఉంది. రాజు మరొక రాణి వద్దకు వెళ్లాడు. ఆమె ఒక పూల పందిరికింద శయనించి ఉంది. ఆమె ముఖం మీద వెలుగు నీడలు ప్రసరిస్తూ వింత శోభను కలిగిస్తుంది. 3వరాణి వద్దకు వెళ్లి చూడగా వెన్నెల ఆమె చెవి మీద మాత్రమే పడి ఒక వింత అందాన్ని కలిగిస్తుంది. ఈ 3ని చూసి ఈ 3లో ఎవరు అందగత్తో తెలుసుకోలేకపోయాడు. ఎన్నోసార్లు పరికించి చూశాడు, పరిశోధించాడు. కాని ఆ రాజు తన రాణుల్లో ఎవరు అందగత్తో నిర్ణయించుకోలేకపోయాడు, కనిపెట్టలేకపోయాడు. రాత్రంతా నిద్ర లేకుండా అలాగే గడిచిపోయింది. మరునాడు ఉదయం రాజు సభాభవనానికి వెళ్తుండగా ఎదురైన మంత్రి రాజు కళ్ళు చింతనిప్పుల్లా ఉండడం చూసి నమస్కరించి ప్రభువులవారికి రాత్రి నిద్రపట్టునట్టుగా లేదే, కన్నులు ఎర్రబారి ఉన్నాయి అన్నాడు. అందుకు రాజు తనకు రాత్రి నిద్రపట్టని మాట వాస్తవమే మహామంత్రి. రాత్రి నా భార్యలైన 3లో ఎవరు అందగాత్తో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమైనాను అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు మహామంత్రికి రాజు. అప్పుడు మంత్రి, మహారాజా, 3 భార్యలు అందంగా ఉండటం మీ యొక్క అదృష్టం. వ్యత్యాసం చూపడం వల్ల వచ్చిన ప్రయోజనం ఉండదు. పైగా ఆ విషయం మీకు బాధను మిగులుస్తుంది అన్నాడు. దానికి మహారాజు ఈ సమస్యను పరిష్కరించే తీరాలి మంత్రి అని పట్టుపట్టాడు. దీనికి మంచి ఉపాయం ఆలోచించమని మంత్రివర్యులకు ఆజ్ఞ జారీ చేశాడు మహారాజు. రాజుకు పట్టిన ఈ పట్టుదల చూసి మంత్రి, మహాప్రభు, మంత్రులు పెంకి గుర్రాలపై స్వారీ చేసేవాళ్లు. ఎలాగైనా అటువంటి గుర్రాలను దారిలో పెట్టకపోతే అపాయం తప్పదు. ఇందుకు చాలా ధైర్య సాహసాలతో పాటు జాగ్రత్త కూడా కావాలి. ఇప్పుడు మీరు ఆదేశించిన పనులు ఆ గుర్రాల వంటివి. అయినా మీరు అప్పజెప్పిన పని చేయవలసిందే కదా. దీనికి ఒక చక్కని ఉపాయం ఉంది. మన పట్టణానికి ఈ మధ్యనే కాంతి గ్రహుడు అనే ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. సౌందర్యాన్ని నిర్ణయించడంలో అతను ప్రతిభాశాలి అని విన్నాను. ఈ విషయంలో ముల్లోకాలలో అతనిని మించినవాడు లేడంట మహాప్రభు. అతనిని రప్పించి రాణులను చూపించినట్లయితే మీ సమస్య పరిష్కారం కావచ్చు అన్నాడు మంత్రి. హంసపాలను, నీళ్లను వేరు చేయలేకపోవచ్చు, కాని ఆయన మాత్ర చక్కదనంలో భేదాన్ని స్పష్టంగా చెప్పగలడు అన్నాడు. మంత్రి సలహా విన్న రాజుగారు కాంతి గ్రహుడిని వెతికి తీసుకురమ్మని చెప్పాడు. అదేవిధంగా క్రాంతి గ్రహుడిని తీసుకువచ్చాడు మంత్రి. మంత్రి చేసిన ఏర్పాటు ప్రకారం మహారాజు కాంతి గ్రహుడితో మాట్లాడుతూ ఉండగా 3 రాణులు ఒకరి తరువాత ఒకరు నడిచి వెళ్లేలా ఏర్పాటు చేశాడు మంత్రి.
మొదటి రాణి వచ్చి వెళ్లిపోయినప్పుడు కాంతి గ్రహుడు తల వంచుకున్నాడు. రెండవ రాణి వెళ్లినప్పుడు కొంచెం చలించాడు. మూడవ రాణి వచ్చి వెళ్లినప్పుడు అతని ముఖంలో రంగులు మారాయి. ఆ ముగ్గురు రాణులు వెళ్లిపోయాక వారిలో ఎవరు అందగత్తో చెప్పాలని కాంతిగ్రహుడిని అడిగాడు మహారాజు. కాంతిగ్రహుడు తనలో తనే ఆలోచించుకుంటూ, ఈ ముగ్గురిలో ఎవరిని రాజుగారు ప్రేమిస్తున్నారో తెలియదు కదా. నేను యథార్థం చెబితే రాజుగారు ప్రేమించిన రాణిని అవమానపరిచినట్టే అవుతుందేమో. రాజుతో యథార్థం చెప్పినా చెప్పకపోయినా ఎప్పుడో ఒకప్పుడు ఈ విషయం బయటపడుతుంది. అప్పుడు మిగిలిన రాణులిద్దరికీ నాపై కోపం వస్తుంది. విష ప్రయోగం చేయించిగాని మరో విధంగా గాని నన్ను హతమార్చే అవకాశం ఉంది. వారి ముగ్గురిలో ఎవరు అందగత్తో ఇప్పుడు చెప్పకుండా తప్పించుకోవడమే మంచిది అనుకున్నాడు కాంతిగ్రహుడు. ప్రభూ, నేను నిర్ణయించడానికి కొద్దిపాటి సమయం కావాలి, రేపు తప్పక తెలియజేస్తాను అని చెప్పి మెల్లిగా అక్కడనుంచి వెళ్లిపోయాడు. అతడు ఆ సాయంత్రమే ఊరు వదిలి వెళ్లిపోవాలనుకున్న ముగ్గురు రాణులలో ఒకామె సౌందర్యానికి ఆకర్షితుడు కావడంతో అక్కడ నుంచి వెళ్లలేకపోయాడు. ఆ రాజు వద్ద ఉండే మంత్రి అసాధ్యుడు. ప్రభూ, ఈ కాంతిగృహుడు తప్పించుకుని పారిపోవడానికి ఇలా ఎత్తువేసి ఉంటాడు. ఏమి చెబితే ఏమి జరుగుతుందో అని భయపడినట్టున్నాడు. సాయంత్రంలోగా అతను ఈ ఊరు విడిచి వెళ్లిపోతాడేమో. రాణులలో అందగత్తె ఎవరో తెలుసుకోవడానికి ఒక ఉపాయం చెబుతాను అన్నాడు మంత్రి. మంత్రి సలహాతో కాంతిగ్రహుడి మనసులో అభిప్రాయం తెలుసుకున్నాడు. అతని అభిప్రాయం ప్రకారం ఎక్కువ అందగత్తెగా నిర్ణయించిన రాణినే ఎక్కువ ప్రేమిస్తూ మిగిలిన ఇద్దరినీ నిర్లక్ష్యం చేశాడు రాజు. అప్పుడు మిగిలిన రాణులిద్దరూ కూడబలుక్కుని రాజుకి ఇష్టురాలైన రాణిని విషం పెట్టి చంపించారు. ఈ సంగతి తెలిసిన రాజు ఆ ఇద్దరి రాణులను చంపించేశాడు. ఇలా అందగత్తెలైన ముగ్గురు రాణులలో ఒక్కరు కూడా రాజుకి దక్కలేదు. ముగ్గురు రాణులు చనిపోయారు. ఈ విధంగా జరుగుతుందని మంత్రికి ముందే తెలుసు. అయితే రాకుమారి తన రాణుల్లో ఎక్కువ అందగత్తె ఎవరు అనేది కాంతిగ్రహుడి ద్వారా రాజు ఎలా తెలుసుకోగలిగాడో అన్నాడు దీనిధి. రాకుమారి దీనిధి ప్రశ్నకు సమాధానం ఏమని చెప్పింది? ముగ్గురు రాణుల్లో ఏ రాణి అందగత్తె అని చెప్పింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చిన్ని ఆశ ఛానల్లో వచ్చే రాత్రి కథలో తెలుసుకుందా రండి. చిన్ని ఆశ ఛానల్ చూడండి, చూస్తూనే ఉండండి.